ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో ఛానల్ సొల్యూషన్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం పుబ్బా నక్షత్రం వాళ్ళకి, పుబ్బా ఏదో పూర్వ ఫల్గుని ఏదైనా సరే ఒకటే, పుబ్బా నక్షత్రం వాళ్ళకి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి విపులంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఈ 2025 సంవత్సరం గ్రహాల తాలూకా గమనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే 2025 మార్చి 29 దాకా శని కుంభంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, తిరిగి 2025 అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 4 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా మిథునంలోనూ సంచరిస్తాడు. ఇక రాహువు 2025 మే 18 దాకా మీనంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు. అలాగే కేతువు 2025 మే 18 దాకా కన్యలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు. ఇక ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు సాధారణంగా శుక్రమహాదశలో పుట్టి ఉంటారు. వీళ్ళకి శుక్రమహాదశ, రవి మహాదశ, చంద్రమహాదశ, కుజమహాదశ, రాహుమహాదశ ఇలాగా వరుస క్రమంలో వీళ్ళకి మహాదశలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో సాధారణంగా వీళ్ళకి విద్యాభ్యాసం శుక్రమహాదశ, రవి మహాదశ, చంద్రమహాదశ, అంటే ఎవరైతే పుబ్బా 4వ పాదంలో పుట్టి ఉంటారో వీళ్ళకి ఈ ఉన్నత విద్యార్థులకి చంద్రమహాదశ జరుగుతూ ఉండే అవకాశం అయితే ఉంది. అందుకని ఎవరైతే శుక్రమహాదశ, రవి మహాదశ, చంద్రమహాదశ జరుగుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, శుక్రమహాదశ జరుగుతున్న విద్యార్థులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ వీళ్ళకి అనుకూల ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో ద్వితీయార్థం కంటే ప్రథమార్థం అనుకూలమైన ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎవరికైతే రవి మహాదశ కానీ చంద్రమహాదశ జరుగుతున్న విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి మార్చి 29 దాకా అనుకూలంగా ఉన్నది. మార్చి 29 దాకా ఎప్పుడైతే వీళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుందో వీళ్ళకి ఫలితాలు అంత అనుకూలంగా కనిపించడం లేదు. కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశం లేదు. ఎక్కడో ఒక నిరాశ అన్నది ఎదురవక తప్పదు. అది చంద్రమహాదశ జరుగుతున్నా సరే, రవి మహాదశ జరుగుతున్నా సరే. ఒకవేళ మీ జాతకంలో, వ్యక్తిగత జాతకంలో రవిచంద్రులు అనుకూలంగా ఉన్నట్లయితే ఫలితాలు కొంచెం నిరాశపరుస్తాయి. కానీ అంటే మీరు అనుకున్న దానికి తగ్గట్టుగా రాకుండా కొంచెం నిరుత్సాహం కలిగిస్తాయి, కానీ పెద్దగా ఇబ్బందులు ఉండవు. అదే ఒకవేళ మీ జాతకంలో, వ్యక్తిగత జాతకంలో రవిచంద్రులు అనుకూలంగా లేకపోతే మటుకు ఫలితాలు అనేవి చాలా నిరుత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులకి ఇబ్బందులు అయితే తప్పవు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఎవరైతే రవి చంద్ర మహాదశలు నడుస్తున్నాయో, ఒకవేళ మీ జాతకంలో అనుకూలంగా లేకపోతే, లేదు అనుకూలంగా ఉన్నా కూడా వీళ్ళు రవి మహాదశ నడుస్తున్న వాళ్ళైతే, ముఖ్యంగా వీళ్ళు రాశి కూడా వీళ్ళకి సింహరాశి కాబట్టి వీళ్ళు చేయవలసింది సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇది ప్రప్రథమంగా సింహరాశి వాళ్ళు పాటించవలసిన నియమం. అప్పుడే వీళ్ళకి యోగిస్తుంది. వీళ్ళు ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉంటారో, వీళ్ళు సూర్యుడిని భగవాన్ని వీళ్ళు నిద్ర లేపాలి, కానీ సూర్యభగవాను వీళ్ళని నిద్ర లేపకూడదు ఎప్పుడూ జీవితంలో. అప్పుడే వీళ్ళకి కాలం కలిసి వస్తుంది. అలాగే ప్రతి ఆదివారం వీళ్ళు దగ్గరలో ఏదైనా ఒక నల్లటి కుక్క ఉంటే కుక్కకి గోధుమ రొట్టె తినిపిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఇక చంద్రమహాదశ జరుగుతున్న విద్యార్థులైతే వీళ్ళు ప్రతి సోమవారం నాడు వీళ్ళు స్నానం చేసే బకెట్లో చిటికెడు ఉప్పు కలుపుకొని, గల్లుప్పు కలుపుకొని స్నానం చేయడం, అలాగే దగ్గరలోని శివాలయాన్ని సందర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉన్నది. ప్రతికూలతలు తగ్గే అవకాశం అయితే ఉన్నది.
ఇక ఉద్యోగస్తులకి సాధారణంగా కుజమహాదశ, చంద్రమహాదశ, కుజమహాదశ లేదు రాహుమహాదశ జరుగుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే కుజమహాదశ కానీ చంద్రమహాదశ కానీ జరుగుతుందో మార్చి 29 దాకా బాగుంటుంది. మార్చి 29 తర్వాత నుంచి అనుకూలతలు అనేవి క్రమేణా తగ్గుతాయి. ముఖ్యంగా మార్చి నుంచి వీళ్ళకి మే దాకా ఒక రకంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. మే నుంచి అక్టోబర్ దాకా కొంచెం సాధారణంగా ఉంటుంది. అక్టోబర్ డిసెంబర్ మధ్యన కొంచెం యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఈ సంవత్సరం అంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి సాధారణంగానే ఉండబోతుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు ఉద్యోగులు కానీ, లేదు నిరుద్యోగులకు కూడా ఆశించిన అవకాశాలు ప్రథమార్థంలో కనిపించడం లేదు. ఎక్కువలో ఎక్కువ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన కొంచెం మంచి, ఒకవేళ మీ జాతకంలో యోగించే దశ జరుగుతున్నట్లయితే మీకు ఆ సమయంలో ముఖ్యంగా రాహుమహాదశ కానీ జరుగుతున్నట్లయితే ఎవరైనా నిరుద్యోగులు ఉద్యోగం మారేవాళ్ళు కానీ, నిరుద్యోగులకి అంటే అంత రాహుమహాదశ కాదు, ఉద్యోగంలో మారే ప్రయత్నం చేసే వాళ్ళకి రాహుమహాదశ జరిగే అవకాశం ఉన్నాయి. అలాంటి వాళ్ళకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన యోగదాయకంగా ఉండబోతుంది. ఇక నిరుద్యోగులకి మట్టుకు ఎవరైతే ఇప్పుడే చదువు అయిపోయి విద్యాభ్యాసం అయిపోయి కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు, ఇలా వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా అంతగా కనిపించట్లేదు. అనుకున్నట్లుగా అవకాశాలు వచ్చే యోగం అయితే కనిపించటం లేదు. ముఖ్యంగా ఎవరికైతే ఈ రవి మహాదశ, చంద్రమహాదశ, కుజమహాదశ జరుగుతుందో వీళ్ళకు ఒక అర్ధాష్టమ శని కూడా స్టార్ట్ అవ్వబోతోంది. కాబట్టి రవికి చంద్రుడికి మనం పరిహారం చెప్పుకున్నాం. అలాగే కుజమహాదశ జరుగుతున్న ఎవరైతే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఉన్నారో వీళ్ళు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకులో హారం ఏదైతే ఉందో అది సమర్పించుకుంటే, అలా కనీసం ఒక 11 మంగళవారాలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలో కిలోంపావు కందులు దానం ఇచ్చుకుంటే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ప్రతి మంగళవారం నాడు ఇంట్లో హనుమాన్ చాలీసా పఠించుకోవడం, లేదా శ్రీరామ రక్షా స్తోత్రం పఠించుకోవడం. శ్రీరామ రక్షా స్తోత్రం శనివారం పఠించుకుంటే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది. లేదు శనివారం నాడు ఏదైనా కుక్కకు కానీ, లేదా మీ దగ్గరలో గోశాల ఉంటే గోసేవ కానీ, లేదా కుక్కకు కానీ గోధుమ రొట్టె తినిపించుకోవడం కూడా మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరమైన చిక్కులు వీళ్ళకి రవిమహాదశ జరుగుతున్నా, చంద్రమహాదశ జరుగుతున్నా, కుజమహాదశ జరుగుతున్నా మార్చి 29 తర్వాత కొంచెం ఆరోగ్యపరంగా చిక్కులు అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వీళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఈ ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే వీళ్ళు ప్రతి ఆదివారం నాడు, ముఖ్యంగా 23 ఆదివారాలు దగ్గరలో ఉన్న ఏదైనా గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవడం చాలా మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రేక్షకులకి ఒక చిన్న సందేహం రావచ్చు. సాధారణంగా మీరు నా వీడియోలు చూస్తుంటారు. నేను సాధారణంగా ఎక్కువ మందికి గోసేవే పరిహారంగా చెప్తూ ఉన్నాను అని మీకు ఒక సందేహం కలగక మానచ్చు. ఎందుకు అంటే నేను చూశాను, నా అనుభవంలో చూశాను, నా చుట్టుపక్కల నేను చెప్పింది. గోసేవ చేసిన వాళ్ళకి ఎవరైతే గోసేవ చేసుకుంటున్నారో
వాళ్ళకి సాధారణంగా అన్ని రకాల నవగ్రహాల తాలూకా అన్ని దోషాలు కూడా చాలా వరకు తగ్గి మంచి ఉపశమనం అన్నది కలగడం నేను చూశాను. నా సొంత అనుభవం కానీ, నా స్వీయ అనుభవం కానీ, లేదు నేను చెప్పి ఆచరించిన వాళ్ళ కానీ, అందుకని నేను ఎక్కువ మందికి ఈ గోసేవ అనేది ప్రిఫర్ చేస్తూ వాళ్ళకి పరిహారం చెప్తూ ఉంటాను. ఎందుకంటే అందరికీ గుడులు ఏదో నేను చెప్పాను కదా, గుడికి వెళ్ళి గుడిలో చెప్పే పరిహారాలు దానం ఇవ్వడం అది భక్తితో చేస్తేనే దాని ఫలితం అన్నది కలుగుతుంది తప్పితే ఏదో గురువుగారు చెప్పారనో లేదా ఏ పంతులు గారు చెప్పారనో చేస్తే మొక్కుబడిగా చేసాము అంటే మటుకు దాని ఫలితం కలగదు. కానీ అదే ఒక గోసేవ చేసుకుంటే ఎటువంటి సమస్త దోషాలు కూడా పరిహారం అన్నది తప్పకుండా ఉపశమనం కలుగుతుంది. అందుకే నేను ఎక్కువగా ఈ గోసేవ చేయడం అనే పరిహారాన్ని ఎక్కువగా అన్ని రకాల జాతకులకి ఎక్కువగా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. అందుకని ఈ పరిహారాలు చేసుకోండి. ఈ సంవత్సరం మీకు అన్ని విధాలా బాగుండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, ఇక ఈ నా వీడియో చూస్తున్న వీక్షకులందరికీ చిన్న విన్నపం ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.